స్వయంగా దేవర్షి నారదుడే నాకు ఈ విషయం చెప్పాడు. ఈ మర్కటం నా పతనానికి ఇతను కారణమవుతాడని. నేను ఉండగా మీ పతనమా? జరగదు. వాలి ఎంత దుష్టుడో దూర్తుడో, సుగ్రీవుడు అంతే నిశ్చలుడు సరళుడు. ఎంతో సునాయాసంగా వాలి చెప్పిన అబద్ధాన్ని అతను నమ్మేశాడు. నిర్మల మనుజన్ సోమోహి పావా మోహి కపట చల్ చిద్రను బావా. ఒక సగటు వ్యక్తి తాను ఏ విధంగా ఉంటే అలాగే ఈ లోకాన్ని కూడా చూస్తాడు. అలాగే సుగ్రీవుని హృదయం కూడా సరళమైంది. అందుకే అతడు మాకు మిత్రుడు. అతని హృదయమందు కుట్రతో కపటముతో మమ్ము ఎప్పటికీ పొందలేరు. మోసం చేసేవాడి కనిపిస్తుంది తను ప్రతి ఒక్కరిని మూర్ఖుల్ని చేసి తను విజయం సాధిస్తున్నాను అని. కానీ వాస్తవానికి చివరికి తమకే హాని జరుగుతుంది. చూస్తూ ఉండండి. ఈరోజు వానరరాజు సుగ్రీవుడను దేవతలు సైతం ప్రశంసిస్తారు. వాస్తవానికి వాలి తమ కర్మల చేత సకల లోకములలో నిందకు పాత్రుడయ్యాడు. అన్నయ్య, నేను పడిపోతే మీరు నవ్వుతున్నారా? ఎందుకంటే నేను కూడా నీలాగే పడిపోయాను, సరిగ్గా అక్కడి నుండే. ఎవరక్కడా? ఎవరక్కడా? ఎటు వెళ్ళారు? మాటలు ఇక్కడి నుంచే వచ్చాయి. ఎక్కడికి వెళ్ళారు? మీకు కూడా ఆకలిగా ఉందన్నయ్య? మీరు నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు అన్నయ్య. ఎక్కడని వెతకాలి అన్నయ్య, ఇప్పుడు మనం మొత్తం రాజభవనం అంతా వెతికాము, కానీ ప్రశాంతంగా ఉండే అందమైన శిశువు ఇంతవరకు కనిపించలేదు. శాంత సుందరుడా, మర్కటమని పిలువో.
మర్కటం తను మన శత్రువు. నన్ను క్షమించండి అన్నయ్య, నేను మర్చిపోయాను. ఇంకా ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. మర్కట్ మర్కట్. ప్రణామాలు మహారాజా. రండి అమాత్య. రేపు యువరాజు సస్య సంస్కరణకి అన్ని ఏర్పాట్లు అయ్యాయా? అయ్యాయి వానరరాజా. మీతో కొంచెం పరామర్శించవలసి ఉంది. ఏ విషయం గురించి? 10వ రోజు నామకరణము, ఇంకా సంస్కారం కోసం అతిథుల గురించి మాట్లాడాలి. అందరికంటే ముందు యువరాజు తాతగారు కుంజర్లు. వానరరాజా, ఆయన పేరుని అందరికంటే ముందు రాశాను. అయోధ్యని పరిపాలించే దశరథ మహారాజు నుంచి ప్రారంభించి అంగ, ఉత్కల్, కంబోజ్, కైకై, కాశీ, మిథుర, ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని మిత్ర రాజ్యాలకు కూడా ఆహ్వానం పంపండి. మలయ మారుతాల దగ్గర నుంచి మొదలుపెట్టి మధురాంజల శాసకుల వరకు కూడా ఆహ్వానం పంపండి. పూజ్యులు ఋషి మనక్, ఋషి మగధ్, ఋషి అగస్త్యులు వచ్చి తీరాల్సిందే. అలాగే దండక కానంద్, మతంగారణ్, ఇంకా నైమిషారణ్యంలో తపస్సు చేసే ఋషులందరికీ సందేశం పంపండి. యువరాజును ఆశీర్వదించడానికి తప్పకుండా రావాలి అని. ఇంకా మన సరిహద్దుల్లో ఉండే వృక్షరాజు, అంతేకాకుండా వారి పుత్రులు వాలి ఇంకా సుగ్రీవుణ్ణి కూడా ఆహ్వానించండి. నామకరణంతో పాటు రేపటి షష్ఠి సంస్కారాన్ని కూడా వాళ్ళిద్దరిని ఆహ్వానించండి. ప్రణామాలు మహారాజా. మహారాజా, రిషి శవాని శిష్యులు మిమ్మల్ని కలిసేందుకు అనుమతి కోరుతున్నారు. పంపండి. అలాగే మహారాజా. ప్రణామాలు మహారాజా. ప్రణామం తపస్వి. మేము దండకారణ్ నుంచి మీకు ఒకటి ఇవ్వడానికి వచ్చాము. ఇది అష్టధాతుతో నిర్మించిన ఒక సిద్ధగత మహారాజా.
మా గురువుల యొక్క గురువు ఈ గదను తపస్సు చేసి స్వయంగా దివ్య శక్తులతో పొందారు మహారాజా. ఏ ప్రయోజనం కోసం? కానీ ఒక తపస్వికి గదతో ఉపయోగమేంటి? రాక్షసులతో సంఘర్షణ చేయడానికి. మా గురువుల యొక్క గురువు క్షత్రియ కులంలో జన్మించారు మహారాజా. కానీ కాలాంతరంలో వారు హింసను త్యజించి అహింసను వ్రతధారణ చేశారు మహారాజా. వారు దేహాన్ని త్యజించిన తర్వాత ఈ గద మా గురువులు ఋషి శాల్వాన్య రక్షణలో నిలిచింది. రక్షణలోనా? అవును. వారు తన గురువుల ఆజ్ఞానుసారం ఈ గద యొక్క అధికారి జన్మించడం కోసం ఎదురు చూశారు. కానీ 2 వారాల ముందు వారు కూడా దేహత్యాగం చేశారు. వారి మరణానికి ముందు మాతో చెప్పారు, ఈ గద ఆశ్రమంలో ఉందంటే ఏదైనా రాక్షస శక్తికి దక్కే అవకాశం ఉందని అన్నారు. అందుకే వారి ఆదేశం ప్రకారమే మేము ఈ సిద్ధ గదను అప్పగించడానికి వచ్చాము. కానీ నాకే ఎందుకు? వారు మాకు చెప్పారు, శంభసాధన రాక్షసుని వధించిన తర్వాత ఈ గదకు యోగ్యాధికారి మీరేనని. అలాగా? దీని వాస్తవిక అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు? నేను కూడా వారిని ఇదే ప్రశ్న అడిగాను. అప్పుడు వారు ఏం చెప్పారు? సమయం వచ్చినప్పుడు ఈ గద వాస్తవిక అధికారి స్వయంగా మీ దగ్గర నుంచి ఈ గదను తీసుకుంటారు మహారాజా. మీరు ఈ గదని వారికి తప్పకుండా ఇస్తారు మహారాజా. ఋషుల మాటలు ఎప్పుడూ నాకు అర్థం కావు. కానీ సమయం గడిచినప్పుడు ప్రతి రహస్యం బయటపడుతుంది. కానీ ఈ గదలో ఏం ప్రత్యేకత ఉంది? వానర రాజా, ఇది అమోఘమైన గద. తన లక్ష్యాన్ని గాయపరిచిన తర్వాత తిరిగి తన స్వామి చేతిలోకి వచ్చి చేరుతుంది. అలాగే దీని మరో ప్రత్యేకత ఏంటంటే మహారాజా, దీనితో ఢీకొట్టిన వాళ్ళు ఎంతో కఠోరమైన తత్వంతో తయారైనప్పటికీ దీన్ని గుద్దుకొని ఖండఖండాలుగా అయిపోతారు. అజ్ఞాని. ఇప్పుడు నేనేం చేశానన్నయ్య? నేను అప్పటి నుంచి ఇక్కడ మౌనంగానే కదా ఉన్నాను. నువ్వు కాదు, ఆ తపస్విని చూడు. ఈ తపస్వి ఈ గదకి యోగ్యుడెవరన్న సంగతి తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు. ఎవరన్నయ్య? ఇంకెవరు? నేనే కదా అంతటి బలవంతుణ్ణి. ఖచ్చితంగా మీరే అన్నయ్య. ఈ గద ఉండాల్సింది కిష్కిందాలో కదా, అది కూడా నా చేతిలోన, నాలాంటి మహాబలవంతుడి దగ్గర.
ఇది చాలా అద్భుతమైన గద. మీ గురువుల యొక్క గురువు ఖచ్చితంగా అమోఘమైన యోధులు అయి ఉంటారు. నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. చెప్పండి, నేను ఈ గదకు బదులుగా మీకు ఏం లేదు సమర్పించాలి? మహారాజా, మాకు మీరు ఏమీ సమర్పించక్కర్లేదు. మీరు రాక్షసుల ఆక్రమణ, అలాగే ఆతంకం నుండి నిర్దోషి అయిన మనుషులు, అలాగే ప్రాణులను ఎలాగైతే రక్షిస్తున్నారో అలాగే రక్షించండి. ఇదే మా గురువుల యొక్క కోరిక. ప్రజలను రక్షించడం రాజు కర్తవ్యం కదా. అలాగే ఋషులకు దానమివ్వడం కూడా రాజుల కర్తవ్యం. మంత్రి గారు, చిత్తం మహారాజా. ఈ యువ తపస్సులకు మా తరపు నుండి 1,000 ఆరోగ్యకరమైన పశువులను దానం చేయండి. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. కొన్ని రోజుల వరకు మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. మీకు జయము రాజా. పరమశక్తివంతుడైన ఈశ్వరుడు మీ భుజాలకు మరింత శక్తినివ్వాలి. మీ వంశాన్ని వృద్ధి చేసి ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచాలి. అరెరెరెరే, ఇప్పుడే కాదు నాన్న, అన్నప్రాసన జరిగిన తర్వాత. ఇలారా. ప్రియా ఆంజనేయ, ఇలా చూడు. ఏంటి ప్రాణనాథ? ఇది నా కొత్త గద. నీకు తెలుసా దీని ప్రత్యేకత ఏంటో? ఏంటి ఆర్యపుత్ర? ఈ అమోఘమైన గద లక్ష్యాన్ని నాశనం చేసి స్వామి చేతికి మళ్ళీ వచ్చేస్తుంది. దానికంటే గొప్ప విషయం ఏమిటంటే, ఇది అన్నిటికంటే కష్టమైన శస్త్రాలను ఒక్కటే దెబ్బకి ఖండాలు చేస్తుంది దేవి. ఇదంతా ఎవరు చేశారు ప్రియా? ఎవరు చేశారో ఏమో. నేను భవనం నుంచి బయటకు వెళ్ళినప్పుడైతే ఈ పళ్ళన్నీ కూడా అక్కడ పైన బల్ల మీద ఉన్నాయి. మీరు వెళ్ళడానికి ముందెవరైనా భవనంలోకి వచ్చారా? లేదే, ఎవరూ రాలేదు. మీ ఈ పుత్రుడు మాత్రమే ఇక్కడున్నాడు. కానీ మన పుత్రుడు జన్మించి 5 రోజులే గడిచాయి. తను ఇక్కడి దాకా ఎలా రాగలడు? తను ఇంకా నిలబడలేడు కదా. ज्ञान गुण सागर जय कपीस दिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिहुलोक उजागर दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान
हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक నాథా वरण विराज सुबेसा ఇలా చూడండి. कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय